తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావుని వెనకుండి నడిపిస్తోంది ఆయనే. ఎవరాయన? ఎందుకు నడిపిస్తున్నాడు? ఆయన అలా నడిపించటానికి గల కారణం ఏమిటి? ఇది స్వయాన నేను చెబుతున్న మాట ఏం కాదు. నిన్న నేను బీఆర్కే ఛానల్లో సీనియర్ జర్నలిస్టు రాజేంద్ర గారు చెప్పిన ఒక అంశాన్ని తీసుకుని నిజంగా అందులో ఎంత మ్యాటర్ ఉంది. ఆయన ఒక 18 నిమిషాల పాటు ఒక మంచి విశ్లేషణని అందించాడు. అందులో ఈ కొలికిపూడి అంశము, ఆయన్ని వెనుకుంచి నడిపిస్తున్న వాళ్ళ అంశము, దాంతోపాటుగా ఇంకా దళితులను ఏదో చాలా అంశాలు చెప్పినప్పటికీ అందులో ప్రధానంగా కొలికిపూడి శ్రీనివాసరావు కేసినేని చిన్నికి ఈ ఎమ్మెల్యే టికెట్ కోసం 5 కోట్లు ఇచ్చాడు అనంటే, మరి ఈ కొలికిపూడిని నడిపిస్తున్న ఆయన ఎన్ని కోట్లు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డికి అప్పట్లో అని ఒక ప్రశ్నతో ఆయన వీడియో మొదలుపెట్టాడు. ఆయన చెబుతున్న దాని ప్రకారంగా ఈ కొలికిపూడి శ్రీనివాసరావుని వెనకుండి నడిపిస్తోంది ఖచ్చితంగా RRR అంటే రఘురామకృష్ణరాజు గారే అనే అంశాన్ని ఆయన బాగా నొక్కి వక్కానించాడు. నిజంగా కొలికిపూడి శ్రీనివాసరావుని రఘురామకృష్ణరాజు గారే వెనక నుంచి నడిపిస్తూ ఉన్నారా? అదే పార్టీలో ఉండి అలాగా ఎందుకు కేసినేని చిన్ని మీదకి ఈయన ఎగదోలుతూ ఉన్నాడు అంటే, దానికి రాజేంద్ర గారు ఇచ్చిన విశ్లేషణ కూడా ఏమిటి అని అంటే, కేసినేని చిన్నికి రఘురామకృష్ణరాజుకి పట్టం లేదు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారిని కస్టోడియల్ టార్చర్ చేసిన సమయంలో ఈ పివి సునీల్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని వెనక నుండి నడిపిస్తోంది కానీ ఆయనతో సత్సంబంధాలు పెట్టుకుంది కానీ ఈ కేసినేని చిన్నియే. అందుకనే ఈ కస్టోడియల్ టార్చర్ మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా దాన్ని అలానే వదిలేశారు, తనకు అన్యాయం చేశారు అనే ఒక దాన్ని రఘురామకృష్ణరాజు గారు ఫీల్ అవుతున్నారు అనేది ఆయన రాజేంద్ర గారు ఇచ్చిన విశ్లేషణ. దాంతోపాటుగా కొలికిపూడి చేత నేను ఇదిగో కేసినేని చిన్నికి 5 కోట్లు ఇచ్చాను అనే ఒక మాట చెప్పని చెప్పించింది కూడా ఆయనే అనేది ఆయన చెప్తూ ఉన్నారు. నిజంగానే మరి కేసినేని చిన్నికి 5 కోట్లు మరి ఈ కొలికిపూడి శ్రీనివాసరావు ఇచ్చుంటాడా? ఉన్న వ్యవహార శైలి చూస్తుంటే నిజంగానే కొలికిపూడి శ్రీనివాసరావు తోటి ఆయన ఇలా చెప్పించాడు అని అంటే, గతంలో వాళ్ళకు ఉన్న పరిచయాల మూలంగా కానీ గతం నుంచే అంటే ఇద్దరు కలిసి తెలుగుదేశం పార్టీలోకి రాకముందు నుంచే అమరావతి ఉద్యమంలో కొలికిపూడి ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి రోజు రచ్చబండ చేసి జగన్మోహన్ రెడ్డిని రచ్చరచ్చ చేస్తూ ఉన్న సమయంలో ఆయన ఇద్దరు కలిసి బాగా తిరిగారు. అసలు ఈ రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన సమయంలో ఈ కస్టోడియల్ టార్చర్ అంశం మీద తేలటానికి సికింద్రాబాద్ మిలిటరీ హాస్పిటల్కి రిఫర్ చేయించుకుని ఆయన వచ్చినప్పుడు కూడా ఆ హాస్పిటల్ దగ్గర కూడా ఎక్కువగా సేవలు అందించింది కొలికిపూడే. అంటే ఇప్పుడు కొలికిపూడి శ్రీనివాసరావు ఈ ఖచ్చితంగా రఘురామకృష్ణరాజు గారు చెప్పినట్టు నడిచే అవకాశాలు కొంచెం అయితే కనపడుతూ ఉన్నాయి. కానీ సొంత పార్టీ మీద ఇలా ఎందుకు చేపిస్తాడు రఘురామకృష్ణరాజు అనే దాని మీద మాత్రం ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనపడుతోంది. కానీ బయటకు వస్తున్న కొన్ని వీడియోల మూలంగా కానీ కొంతమంది చెబుతున్న మ్యాటర్ ప్రకారంగా చూసుకుంటే రఘురామకృష్ణరాజు గారు రామ్ గోపాల్ వర్మతోటి ఒక వీడియో చేశాడు, ఆయనతోటి ఒక ఇంటర్వ్యూ చేశాడు. అలా ఎందుకు చేశాడు? ఆయన ఆల్రెడీ స్పీకర్గా ఉండి తెలుగుదేశం పార్టీలో ఉండి ఏ పార్టీని అయితే బాగా విమర్శిస్తూ ఉన్నాడో రఘురామకృష్ణరాజు గారు ఉన్న పార్టీని ఈ రామ్ గోపాల్ వర్మతోటి ఇంటర్వ్యూ చేశాడు అంటే గతంలో వాళ్లకున్న సత్సంబంధాల మూలాన్ని చేసి ఉంటాడేమో అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నప్పటికీ ప్రస్తుతం అయితే ఆ పని చేయకూడదు కదా అనే దాని మీద కొంత సందిగ్ధత నెలకొని ఉంది. కానీ రఘురామకృష్ణరాజు గారు ఇది వాంటెడ్గానే చేసి ఉంటారు అనేది కూడా కొంతమంది వినిపిస్తున్న వాదన. ఏది ఏమైనప్పటికీ కొలికిపూడిని వెనక నుంచి గెలికింది రఘురామకృష్ణరాజు గారు అని అనటానికి కొన్ని ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పటికీ పర్టికులర్గా ఆయనే అని చెప్పలేము. ఎందుకంటే రఘురామకృష్ణరాజు గారి కంటే ముందు నుంచే కొలికిపూడి కేసినేని చిన్ని మీద కంటే ముందల తిరువూరు నియోజకవర్గంలో చాలా హల్చల్ చేశాడు. ఆయన గత చరిత్ర అంతా తవ్వుకున్నా కూడా దీనికంటే ఇంకా అధ్వానంగా ఉంది. అందుకని ఏ విషయాన్ని ఇక్కడ పొందికగా చెప్పలేని అంశం ఒకటి తయారై కూర్చుంది. కానీ నడిపించే అవకాశాలు ఉన్నాయా అనంటే ఉన్నాయి అనే సమాధానమే గట్టిగా వినపడుతోంది.